ఎనర్జీని ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అలాగే పెట్టుకోండి. బికాజ్ ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనమందరూ కూడా ఒక బిజినెస్లోకి జాయిన్ అయ్యాము అంటే మనమందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇక్కడ చాలా మంది నా మాటలు వింటున్న వాళ్ళు 5% ఉండొచ్చు, 8% ఉండొచ్చు, 12% బ్రాంజ్ అండ్ అబోవ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా గోల్ ఏంటి, డ్రీమ్ ఏంటి అంటే లైఫ్లో ఏదైనా నాకు చేంజెస్ అవ్వాలి, నా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి, నేను అనుకున్నది సాధించాలి, నేను అనుకున్నది కొనాలి, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఈ మైండ్ సెట్తోనే మనమందరూ కూడా ఈరోజు ఒక బిజినెస్లోకి జాయిన్ అయి ఉంటాం. సో ఒక బిజినెస్లోకి జాయిన్ అవ్వాలి అంటే ఆర్ జాయిన్ అయిన తర్వాత ఆ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఆ బిజినెస్లో మనం సక్సెస్ ఎలా అవ్వాలి అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బికాజ్ ఇప్పుడు ఒక స్కూల్కో కాలేజ్కో జాయిన్ అవుతాం, అక్కడ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటే జస్ట్ ఇంట్లో పడుకొని ఉంటే అవుతుందా? నో. దానికి సంబంధించిన బుక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చదవాలి, దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయాలి, దాంట్లో పాస్ అవుతే అక్కడ ఒక డిగ్రీ అనేది వస్తుంది. అలాగే ఒక బిజినెస్లో కూడా మనం అనుకున్నది సాధించాలి, మన గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఆ బిజినెస్ని దానిదైన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, కొన్ని పారామీటర్స్ ఉంటుంది. అవన్నిటిని కూడా మనం ఫాలో చేస్తూ, మనం ఒక్కరినే ఫాలో చేసేది కాదు, మనతో పాటు మన డౌన్లైన్స్ ఎవరైతే ఉంటారో, మన టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫాలో చేసేలాగా మనము ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఫాలో అప్ చేయాలి. సో ఇక్కడ ఫాలో అప్ అంటే జస్ట్ ఈరోజు అతను ఏం చేస్తున్నాడు చెక్ చేసేసి ఒక 1 వీక్ వదిలేసి తర్వాత చెక్ చేసేది కాదు. ప్రతిరోజు కూడా అతను ఏం చేస్తున్నాడు, ఎంతమందిని మీట్ అవుతున్నాడు, ఎన్ని న్యూ జాయినింగ్స్ చేస్తున్నారు, ఏ లెవెల్ క్వాలిఫై అవుతున్నారు, ఎంత ఇన్కమ్కి ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో మనం టీచ్ చేయాలి, ఫాలో అప్ చేయాలి. అంటే ఈ ఫాలో అప్ ప్రాసెస్లో వాళ్ళకి ఏం చేస్తే సక్సెస్ అవుతారు. సో మనం విఐపిలో మాట్లాడతాం, ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ని ఫాలో చేయండి. ఆ సిస్టంతో పాటు మనమందరూ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ని మనం ఫాలో చేయాలి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దయచేసి మీరు బుక్ పెన్తో రెడీగా ఉండండి. దీనికి సంబంధించిన పీపీటీ ఏది లేదు, ఇంకా నేను దాన్ని పీపీటీ రెడీ చేస్తున్నాను. బట్ పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్, చాలా వర్త్ ఉన్న పాయింట్. ప్రతి పాయింట్ని కూడా రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్, మనం నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక లీడర్గా ఎదగాలి అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇక్కడ డూప్లికేషన్. ఎందుకంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ అనేది డిపెండ్స్ ఆన్ మన డూప్లికేషన్. డూప్లికేషన్ అంటే మీ అందరికీ తెలుసు, కాపీ చేయడం అని చెప్తాం. ఇక్కడ ఎలాంటి రాకెట్ సైన్స్ని మనము ఇన్వెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో కొత్తగా ఇన్వెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన బాలిసరు దానిలో సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టారు. ఆ సిస్టమ్ని ఫాలో చేసి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. సో మనం కూడా వాళ్ళలాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళని మనం డూప్లికేట్ చేయాలి, వాళ్ళని మనం కాపీ చేయాలి. ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని మీట్ అవుతున్నారు, సో ఎంతమందిని మీట్ అవుతున్నారు, ప్లాన్ ఎలా చెప్తున్నారు, ఎలాంటి వర్డ్స్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఎలా ఆన్సర్ చేస్తున్నారు, ఏదైనా ఛాలెంజెస్ ఉంటే దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మీ అప్లై నుంచి మీరు నేర్చుకోవాలి అంటే కాపీ చేయాలి. డూప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను చెప్తూ ఉంటా, డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఇన్ వెస్టీజ్ అని. వెస్టీజ్లో మనం అందరూ కూడా సక్సెస్ అవ్వాలంటే సింపుల్ ఫార్ములా, ఫస్ట్ మనము మన అప్లై నుంచి డూప్లికేట్ చేయాలి. అది ఏ ఇన్ఫర్మేషన్ ఓకే, అది మన బిజినెస్కి సంబంధించింది అయి ఉండాలి. రెండోది, మనం ఏదైతే నేర్చుకున్నామో మన డౌన్లైన్స్ అందరికీ కూడా మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి. సో మల్టిప్లికేషన్ అంటే ఒక్కరికో ఇద్దరికో చెప్పి వదిలేసేది కాదు. మీరు ఒక 5 మందికో 10 మందికో ట్రైనింగ్ ఇచ్చారు,
ఆ 10 మంది ఇంకొక 10 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ 10 మంది ఇంకొక 10 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ డూప్లికేషన్ అవుతూ ఉండాలి, దాంతోపాటు మల్టిప్లై అవుతూ ఉండాలి. సో అప్పుడు మన నెట్వర్క్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. అప్పుడు న్యూ జాయినింగ్స్ అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు మన టీమ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మన పీవీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మన చెక్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ డూప్లికేషన్ చేయండి. సో ఎఫెక్టివ్ డూప్లికేషన్ అవ్వాలి అంటే మనము 3 స్టెప్స్ని ఫాలో చేయాలి. అంటే ఎఫెక్టివ్ డూప్లికేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. డూప్లికేషన్ అంటే మనం చెప్పింది, మనం నేర్పించింది అతను ఒక 50%లో, 60%లో, 70%లో కాపీ చేయడం. అదే ఎఫెక్టివ్ డూప్లికేషన్ అంటే మనం ఏదైతే నేర్పిస్తామో దాన్ని 100% డూప్లికేట్ చేయాలి. సో 100% ఎఫెక్టివ్గా డూప్లికేట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఫస్ట్ స్టెప్ చేయాల్సిన పని ఏంటంటే ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే మనం మాటలతో థియరిటికల్గా చెప్పాలి. నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేసి మాటలతో చెప్పాలి. రెండోది కోచింగ్, అంటే ప్రాక్టికల్గా చేసి చూపెట్టాలి. ఫీల్డ్ వర్క్ చెయ్యి, నీ డెవలప్ అవుతుంది అని చెప్తాం. సో అతనికి ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలో తెలియదు. సో ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలో మీరు అతనికి నేర్పించాలి విత్ కోచింగ్. ప్రాక్టికల్గా తీసుకుని వెళ్ళండి. మీరు చేసే ఒక 3 నుంచి 4 ఫీల్డ్ వర్క్కి తీసుకుని వెళ్ళండి, కూర్చోపెట్టండి. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, సేల్స్ ఎలా క్లోజ్ చేస్తున్నారు, జాయినింగ్స్ ఎలా చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా అతను అబ్జర్వ్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ కోచింగ్. మూడో పాయింట్ ఫాలో అప్. సో ట్రైనింగ్ ఇచ్చారు థియరిటికల్గా, రెండోది ప్రాక్టికల్గా కోచింగ్ ఇచ్చారు, మూడోది ఫాలో అప్ చేశారు. అంటే మీరు నేర్పించింది అన్నీ కూడా చేస్తున్నారా లేదా, ఫాలో చేస్తున్నారా లేదా అని మీరు కోచింగ్ ఫాలో అప్ చేస్తారు. ఈ 3 పాయింట్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు ఎఫెక్టివ్ డూప్లికేషన్. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. మనం అందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో చేయాల్సిన పని ఏంటంటే ఒక లీడర్గా ఎదగాలి అంటే మనము డూప్లికేషన్ చెయ్యాలి. మనము అంటే మీరు ఒక్కరే కాదు, మీ టీం అందరూ, మీ డౌన్ లైన్స్ అందరూ. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రిన్సిపల్ నంబర్ 1. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ నంబర్ 2 వచ్చేసి, సో మన నెట్వర్క్ గ్రోత్ అనేది మనం చేసే నంబర్ ఆఫ్ టీమ్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మన నెట్వర్క్ మార్కెటింగ్లో మనకి న్యూ జాయినింగ్స్ రావాలన్నా, ఉన్న టీము రీటైన్ అవ్వాలన్నా, ఉన్న టీము ఇంకా స్ట్రాంగ్ అవ్వాలన్నా మన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ అంటే అది హోమ్ మీటింగ్స్ కావచ్చు, టీమ్ మీటింగ్స్ కావచ్చు, ఫీల్డ్ వర్క్లో వెళ్ళి మీరు మాట్లాడే మాటలు కావచ్చు, సిఎన్టీ ప్రోగ్రామ్ కావచ్చు, వేరే వేరే ట్రైనింగ్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఇవన్నిటి కూడా యాక్టివిటీస్ అని చెప్తాం. మనం ఎంత ఎక్కువగా టీమ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే అంత ఎక్కువ మంది యాక్టివ్గా ఉండడానికి రీజన్ అవుతుంది. మనము యాక్టివిటీస్ అనేదే చేయకపోతే జనాలకి బిజినెస్ అనేదే మర్చిపోతారు. బికాస్ చాలామంది కొత్తగా జాయిన్ అయినప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్తారు. ఫీల్డ్ వర్క్లో చాలామంది మనకి రిజెక్షన్స్ చేస్తారు. చాలామంది వేరే వేరే నెగిటివ్గా మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు కొత్త అతను ఎవరైతే ఉంటారో సో అతనికి డిసప్పాయింట్ అవ్వచ్చు, అతను కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే టీమ్ యాక్టివిటీస్ ఉందనుకోండి, ఆ మంత్లో అతను నెగిటివ్ విన్నా కూడా వచ్చి ఆ టీమ్ యాక్టివిటీస్కో లేకపోతే మీటింగ్స్కో అటెండ్ అయినప్పుడు మళ్ళీ బూస్టప్ అవుతాడు, మళ్ళీ రీఛార్జ్ అవుతుంది, మళ్ళీ మోటివేట్ అవుతాడు, మళ్ళీ చేయాలన్న తపంతో వర్క్ చేస్తాడు, మళ్ళీ చేయాలన్న
సంకల్పంతో అతను వర్క్ చేస్తాడు. సో దాంతో పాటు ప్రతి యాక్టివిటీలో కూడా మనకి వేరే వేరే టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే అన్ని టాపిక్స్ గురించి ఒకే మీటింగ్లో మాట్లాడడానికి సాధ్యం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఐపిలోని సిస్టమ్ గురించి మాట్లాడతాం. సార్ సిస్టమ్తో పాటు ప్రోడక్ట్ మాట్లాడండి అంటే అవ్వదు. ప్రోడక్ట్ ట్రైనింగ్లో తీసుకుని వెళ్ళి మనం సిస్టమ్ గురించి మాట్లాడండి అంటే అవ్వదు, లేకపోతే లీడర్షిప్ ట్రైనింగ్ మాట్లాడండి అంటే మాట్లాడదు. సో ప్రతి మీటింగ్లను కూడా దానిదైన యూనిక్నెస్ ఉంటుంది. దానిదైన ఒక కొత్త రకమైన బిజినెస్ ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో నాలెడ్జ్ అనేది మనం నేర్చుకుంటాం. సో అందుకోసమే టీమ్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈవెన్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు, సో అలాంటి వాళ్ళకి బూస్టప్ ఇచ్చే ట్రైనింగ్స్ ఛాంపియన్స్ డే కావచ్చు, సిఎన్టీ కావచ్చు, ఇవన్నీ రెండు ట్రైనింగ్స్లో వాళ్ళకి అర్థమవుతుంది వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్ ఎందుకు చేయాలి, వెస్టీజ్లో జాయిన్ అవుతే ఎలాంటి చేంజెస్ అవ్వచ్చు లైఫ్లో. సో ఇలా జనాలు మోటివేట్ అవుతారు. సో అందుకోసమే మనం అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మనము టీమ్ యాక్టివిటీస్ని ఎక్కువ చేయండి, హోమ్ మీటింగ్స్ని కండక్ట్ చేయండి, వేరే వేరే ప్రోడక్ట్ ట్రైనింగ్స్ కండక్ట్ చేయండి. దాంతోపాటు మీ లీడర్స్ చేసే ట్రైనింగ్స్ని మీరు అటెండ్ అవ్వండి. దాంతోపాటు మీ అప్లైన్ని అటెండ్ చేయమని, సారీ, మీ డౌన్లైన్స్ని అటెండ్ చేయమని చెప్పండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, మీ అప్లైన్ ఏదైనా మీటింగ్ పెట్టారో, బూట్ క్యాంప్ చేస్తున్నారో, వర్క్షాప్ చేస్తున్నారో అంటే మనమందరూ కూడా చాలా లైట్గా తీసుకుంటాం. ప్రమోషన్ అనేది చాలా తక్కువగా తీస్తాం. సో అక్కడ బూట్ క్యాంప్ అనేది, వర్క్షాప్ అనేది ఎవరి కోసం చేస్తున్నారు, మీకోసమే చేస్తున్నారు మీ అప్లై. సో అందుకోసం మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఏదైనా యాక్టివిటీస్ జరుగుతుంది అంటే 100% ఇన్వాల్వ్ అయ్యి 100% ఇంట్రెస్ట్తో దానికి ప్రమోషన్ చేయండి. సో ఎప్పుడైతే మీ టీం దానికి అటెండ్ అవుతుందో అప్పుడు అందరూ కూడా సక్సెస్ అవుతారు. సో ఇది ప్రిన్సిపల్ నంబర్ 2. నెక్స్ట్ మనం మాట్లాడదాం ప్రిన్సిపల్ నంబర్ 3. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనమందరూ కూడా ఇక్కడ స్టేబుల్గా ఉండాలి, మన ఆర్గనైజేషన్లో ముందుకు వెళ్ళాలి అంటే, మనం డెవలప్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన పని, మనం డెవలప్ అవ్వాలి అంటే మన కిందున్న వాళ్ళని డెవలప్ చేయాలి. సింపుల్గా చెప్పాలి అంటే లీడర్స్ని క్రియేట్ చేయాలి, లీడర్స్ని డెవలప్ చేయాలి. సో మీ కింద ఎంతమంది ఉన్నారనేది ఇంపార్టెంటే, బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఎంతమందిని మీరు లీడర్గా క్రియేట్ చేశారు, ఎంతమందిని మీరు అచీవర్స్ క్రియేట్ చేశారు. ట్రావెల్ ఫండ్ అచీవర్, కార్ ఫండ్ అచీవర్, హౌస్ ఫండ్ అచీవర్ క్రియేట్ చేశారు. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది ఓన్లీ నంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. నా కింద 10 మంది ఉన్నారు, నా కింద 100 మంది ఉన్నారు, నా కింద 1000 మెంబర్స్, నా కింద 1,00,000 మంది ఉన్నారు అనేసి ఆలోచిస్తారు. ఆ 1,00,000 మందిలో ఎంతమంది లీడర్స్ ఉన్నారు, ఎంతమంది బ్రాంజ్ అండ్ అబోవ్ ఉన్నారు, ఎంతమంది సిల్వర్ అండ్ అబోవ్ ఉన్నారు, ఎంతమంది కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. సో అది డిపెండ్ అవుతుంది మన బిజినెస్కి. సో మళ్ళీ చెప్తున్నా, మన పీవీ పెరగాలి, మన బిజినెస్ పెరగాలి అంటే సో మనం చేయాల్సిన పని ఏంటంటే మన కింద ఎవరైతే జాయిన్ అవుతారో, మన కింద ఎవరైతే యాక్టివ్గా లీడర్స్ ఉన్నారో వాళ్ళని గ్రో చేయండి. సో వాళ్ళని గ్రో చేస్తే ఆటోమేటిక్గా మనం గ్రో అవుతాం. బికాస్ ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్ అంట. డౌన్ లైన్ డెవలప్ అవుతేనే మనం డెవలప్ అవుతాం. డౌన్ లైన్ ఎల్ఓబి తీసుకుంటేనే మనకి ఎల్ఓబి వస్తుంది. డౌన్ లైన్ చెక్ పెరిగితేనే మన చెక్ పెరుగుతుంది. డౌన్ లైన్ క్వాలిఫై అవుతేనే మనం ఆటోమేటిక్గా క్వాలిఫై అవుతాం. సో అందుకోసమే చెప్తున్నా, మనం యాప్ ఓపెన్ చేస్తే మై నెట్వర్క్ వెళ్తే మన కింద ఎంత ఉన్నారు అనేసి నంబర్స్తో చూపిస్తుంది. ఆ నంబర్స్ కాదు మనకి ఇంపార్టెంట్, ఆ నంబర్స్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఆ నంబర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ నంబర్స్ మనకి ఎలా తెలుస్తుంది, మనం ప్రాపర్ ఫాలోఅప్ చేయాలి, డిపిఆర్ రిపోర్ట్ చేసి
ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయట్లేదు, ఎవరు స్లోగా వెళ్తున్నారు, ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరు సిస్టమ్ని ఫాలో అవుతున్నారు, ఎవరు సిస్టమ్ని ఫాలో అవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీది, మీరు యాజ్ యాప్ క్లయింట్. ఇవన్నీ కరెక్ట్గా మీరు ఫోకస్ చేశారు అంటే సో అప్పుడు అర్థమవుతుంది మన టీంలో ఎవరిని ఫోకస్ చేయాలి, ఎవరి దగ్గర మనం ఎక్కువగా వర్క్ చేయాలి, ఎవరికి ఫీల్డ్ వర్క్ ఇవ్వాలి, ఎవరికి ఎక్కువగా మనం సపోర్ట్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది లీడర్షిప్ లా నంబర్ 3. మళ్ళీ చెప్తున్నాను, మన బిజినెస్లో మనమందరూ కూడా స్టేబుల్గా ఉండాలి ఆర్ గ్రోత్ అవ్వాలి అంటే మీ కింద నంబర్ ఆఫ్ లీడర్స్ని డెవలప్ చేయాలి ఆర్ గ్రోత్ చేయాలి. అది మన చేతుల్లో ఉంది. సో ఇది ప్రిన్సిపల్ నంబర్ 3. నెక్స్ట్ ప్రిన్సిపల్ నంబర్ 4 వచ్చేసి మన బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో గ్రోత్ అనేది డిపెండ్ అయ్యేది ఎక్కడ అంటే సింప్లిసిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మన బిజినెస్లో. ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఇక్కడ బయట మనకి ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలో లేకపోతే ఇంటర్మీడియట్ లేకపోతే 10th చదివిన వాళ్ళని ఎడ్యుకేషన్ ఎంత చేసావని అడిగితే చెప్తారు. బట్ ఇక్కడ మన బిజినెస్కి ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. మీరు ఏం చదివారో మనకు అవసరం లేదు, మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందో మనకు అవసరం లేదు. సో ఇక్కడ అవసరం ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే మన బిజినెస్లో మనకిచ్చే ట్రైనింగ్స్. ప్రతి ఒక్క ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బికాస్ చాలా మంది చెప్తారు నాకు చదవడం రాదు, రాయడం రాదు, మాట్లాడడం రాదు అనేసి. బట్ మన నెట్వర్క్ మార్కెటింగ్లో మన వెస్టీజ్ కంపెనీలో వేరే వేరే టీముల్లో ఎవరు ఏమి చదువుకున్నా కూడా ఈరోజు నెలకి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తున్నారు. దాని అర్థం ఏంటి అంటే ఈ బిజినెస్కి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే అవసరం. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే మన కంపెనీ మనకిచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. స్టార్టింగ్లో మనం అటెండ్ అయ్యే సిఎన్టీ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ప్రోగ్రామ్ కావచ్చు, విఐపి వెస్టీజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, విఎల్సి వెస్టీజ్ లీడర్షిప్ కాన్క్లేవ్, దాంతోపాటు మనకి హెల్త్ కేర్ వర్క్షాప్ ఉంది, విడబ్ల్యూఎస్ వెస్టీజ్ వెల్నెస్ సింపోజియం, దాంతోపాటు అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఉంది, కాస్మెటిక్ స్కిన్ కేర్ పర్సనల్ కేర్ ట్రైనింగ్ ఉంది, దాంతోపాటు వాటర్ ప్యూరిఫై ట్రైనింగ్స్ ఉన్నాయి, దాంతోపాటు యూత్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్, వెస్టీజ్ లీడర్షిప్ సెమినార్స్ ఉంది, లీప్ లీడర్షిప్ ఎన్హాన్స్మెంట్ ఎక్సిలరేటింగ్ ప్రోగ్రామ్ ఉంది, దాంతోపాటు వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎవరి కోసం ఇస్తున్నారు అంటే మన కోసం. ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే బిజినెస్లో వాళ్ళదైన ఒక యునిక్నెస్ని చూపించాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన కంపెనీ ఇవన్నీ ట్రైనింగ్స్ని కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు. సో మన డైరెక్ట్ సెల్లింగ్ అన్నప్పుడు చాలా కంపెనీస్ ఉంటాయి ఇండియాలో. సో ఇండియాలో చాలా కంపెనీస్ ఉంది, బట్ ఓన్లీ వెస్టీజ్లో మాత్రమే మీకు ఎడ్యుకేట్ చేయడానికి ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉంది. ఇంకా వేరే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎలాంటి కోచింగ్ ఉండదు, ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు. జాయిన్ అవుతారు, నీ బిజినెస్ నువ్వు చూసుకొనేసి వదిలేస్తారు. బట్ మన బిజినెస్లో మన కంపెనీలో ఎవరైతే జాయిన్ అవుతారో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా మనం ట్రైనింగ్ ముఖాంతరం వాళ్ళకి ఇస్తాం. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మనము కేరింగ్ అనేది తీసుకుంటున్నాం. నాలెడ్జ్ ముఖాంతరం వాళ్ళకి మనం చెప్పాల్సింది చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి దాని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు త్వరగా సక్సెస్ అవుతారు. సో అదే మన వెస్టీజ్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఓన్లీ మన కంపెనీ ఇచ్చే ట్రైనింగ్స్ ఒకటే కాదు, దాంతోపాటు మీ లీడర్స్ కండక్ట్ చేసే వేరే వేరే ట్రైనింగ్స్, 1 డే వర్క్షాప్ కావచ్చు, 2 డే వర్క్షాప్ కావచ్చు, బూట్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు వేరే వేరే స్మాల్ స్మాల్ ట్రైనింగ్స్ కావచ్చు, అవన్నిటినీ కూడా మీరు అటెండ్ అవ్వాలి. మీతో పాటు మీ అప్లైన్స్ మీ డౌన్లైన్స్ని కూడా అటెండ్ చేయమని చెప్పాలి. సో ఎప్పుడైతే మనము ట్రైనింగ్స్ని ఎక్కువగా కండక్ట్ చేస్తామో ఆర్ ఎడ్యుకేట్ చేస్తామో అప్పుడు జనాలకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, జనాలకి బిజినెస్ ఎలా చేయాలో అర్థమవుతుంది. సో ఇది ప్రిన్సిపల్ నంబర్ 4. నెక్స్ట్ ప్రిన్సిపల్ నంబర్ 5 వచ్చేసి మన ఆర్గనైజేషన్లో మన బిజినెస్లో మనము లార్జ్గా
ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. సో కన్సిస్టెన్సీ అంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడ కూడా ఆగకుండా, ఎక్కడ కూడా నిలవకుండా, ఎక్కడ స్టాప్ అవ్వకుండా మనం వర్క్ చేసే పని మనము కన్సిస్టెన్సీ అని చెప్తాం. సో కన్సిస్టెన్సీ అనే వర్డ్ మన బిజినెస్లో మనకి ఒక ఆఫర్కి ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. సో ఆఫర్లో, ఆ ఆఫర్కి మనకి 4 నెలలు 100 పీవీ ప్రోడక్ట్ని కొనండి. సో ఫిఫ్త్ మంత్లో మనకి 2500 ప్రోడక్ట్స్ మనకి ఫ్రీగా ఇస్తారు అని చెప్తారు. అంటే కన్సిస్టెన్సీ అనే వర్డ్ని మన కంపెనీలో ఒక ఆఫర్కి పెట్టారు. ఎందుకు అంటే కంటిన్యూస్గా చేస్తే మీకు ఓచర్ వస్తుంది, లేకపోతే రాదు అని అర్థం. అలాగే మన బిజినెస్లో కూడా మన చెక్ స్టేబుల్గా పెరగాలి, మన చెక్ మనం అనుకున్నట్లు ముందుకు వెళ్ళాలి అంటే మనము కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. సో అందుకోసమే సిఎన్సిని ఫోకస్ చేయండి, కన్సిస్టెన్సీ ఆఫర్ని ఫోకస్ చేయండి. మినిమం 3 సిఎన్సిని మీరు ఫాలో చేయాలి. అంటే 300 పీవీని మీరు ఫాలో చేస్తున్నారనుకోండి, అప్పుడు మీ డౌన్ లైన్ అంటే జాయిన్ అయ్యే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ 8%తో జాయిన్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు అతను ఇంకా ముందుకు వెళ్ళడానికి ఈజీ అవుతుంది. సో అందుకోసమే మిషన్ 300 పీవీ అని చెప్తాము. దాంతో పాటు మనకి ఏదైతే యానివర్సరీ ఆఫర్స్ ఇచ్చారో ఆ ఆఫర్స్కి కూడా మనకి సెల్ఫ్ అనేది మినిమం 200 to 300 పీవీ చేస్తే మనం ఆఫర్కి ఎలిజిబుల్ అవుతాం అనేసి మీ అందరికీ తెలుసు. సో 300 పీవీతో 300 పీవీని మనం ఫోకస్ చేస్తే మన కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా దాన్నే ఫోకస్ చేస్తారు. అది ఒక అలవాటు లాగా అవుతుంది, హ్యాబిట్ లాగా అవుతుంది. సో ఇక్కడ మనం జాయిన్ అవ్వాలంటే మనం 300 పీవీ చేస్తే సో త్వరగా ముందుకెళ్ళచ్చు. మన కింద ఉన్న వాళ్ళని కూడా ఫాస్ట్ స్టార్ట్ 8% చేయాలంటే వాళ్ళు కూడా 300 పీవీ చేయాలి. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వర్క్ చేశాను రేపు వర్క్ చేయలేదంటే అది కన్సిస్టెన్సీ అవ్వదు. ఈ రోజు వర్క్ చేశాను నెక్స్ట్ మంత్ నేను వర్క్ చేస్తానులే అంటే అది కన్సిస్టెన్సీ అవ్వదు. కన్సిస్టెన్సీ మీన్స్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు వర్క్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఫోకస్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు గో టు ఫీల్డ్ వర్క్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు కన్జ్యూమ్, ఎవ్రీ డే సిస్టమ్ని ఫాలో చేయాలి. ప్రతిరోజు టీమ్ మీటింగ్స్ చేయాలి, ప్రతిరోజు మనం వేరే వేరే మీటింగ్స్ని చేయాలి. మీరు అంటే మీరు ఒక్కరే కాదు, మీ డౌన్లైన్స్ చేస్తున్నారు లేదా అని ఫాలో అప్ చేయాలి. ప్రతిరోజు జాయినింగ్స్ అనేది ఫోకస్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయండి, దాంతోపాటు మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ని ఫోకస్ చేయండి. ఇది చేస్తే మనమందరూ కూడా సక్సెస్ అవుతాం. సో ఇది కూడా ఒక ప్రిన్సిపల్ మన బిజినెస్లో, మనమందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఇది ఫిఫ్త్ ప్రిన్సిపల్. నెక్స్ట్ సిక్స్త్ ప్రిన్సిపల్ అనేది నేను అప్పుడే చెప్పాను, న్యూ జాయినింగ్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు సారీ, ఈవెంట్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు రిటెన్షన్ గురించి మాట్లాడు. రిటెన్షన్ అంటే ఎగ్జిస్టింగ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో మన డౌన్లైన్స్లో, వాళ్ళు ఇన్యాక్టివ్గా కాకుండా స్టేబుల్గా ముందుకెళ్ళేలాగా మనం చూసుకోవాలి. బికాస్ మన బిజినెస్లో న్యూ జాయినింగ్స్తో పాటు ఆల్రెడీ జాయిన్ అయ్యే వ్యక్తులు, ఆల్రెడీ లీడర్ అయిన వ్యక్తులు మనం బయటికి వెళ్లకుండా ఇన్యాక్టివ్ అవ్వకుండా చూసుకోవాలి. సో అది చూసుకోవాలి అంటే మనం వాళ్ళకి ప్రాపర్ ఫాలో అప్ చేయాలి. బికాజ్ రిటెన్షన్ అనేది ఒక ఛాలెంజ్ అయింది ఈరోజు. ఎందుకంటే బయట మనకి మార్కెట్లో చాలా కాంపిటీషన్స్ ఉంది, వేరే వేరే కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీస్ వెళ్ళి మన టీం మెంబర్స్ని డిస్టర్బ్ చేయొచ్చు, ప్లాన్ చెప్పి అది చెప్పి ఇది చెప్పి. బట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన డౌన్లైన్స్తో మన టీంతో మనం రిలేషన్షిప్ని బాగా మెయింటైన్ చేయాలి. బాగా వాళ్ళ దగ్గర మనము నమ్మకంగా ఉండాలి. దాంతోపాటు మన బిజినెస్ స్ట్రెంగ్త్ గురించి ఎక్కువగా వాళ్ళకి చెప్తే ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి అర్థమవుతుంది. వెస్టీజ్లో ఎలాంటి ఫ్యూచర్ ఉంది, ఎలాంటి ఆ, అతను ఏమేమి సాధించవచ్చు వెస్టీజ్ బిజినెస్ ద్వారా అనేసి అర్థమవుతుంది. సో అప్పుడు అతను డిస్టర్బ్ అవ్వడు, ఏ కంపెనీకి వెళ్ళడు, ఇన్యాక్టివ్ అవ్వడు. సో అతను రీటైన్ అవుతాడు. సో రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మన బిజినెస్లో. దయచేసి దాన్ని ఫోకస్ చేయండి. చాలా మంది ఓన్లీ న్యూ జాయినింగ్స్ గురించి ఆలోచిస్తారు, న్యూ మెంబర్స్ గురించి ఆలోచిస్తారు. అదే జాయిన్ అయిన వ్యక్తి అతను బ్రాంజ్ అయ్యాడా, సిల్వర్ అయ్యాడా, ప్రోడక్ట్ కొన్నాడా, రీపర్చేస్ చేశాడా,
ఏమయ్యాడు అని కూడా వదిలేస్తాం. ఎందుకంటే మన బిజినెస్ లో చాలా మంది చూస్తూ ఉంటాను నేను. ఈ రోజు ఒకరిని జాయిన్ చేస్తారు, అతను 100 PV కొంటాడు. ఆ 100 PV కొనిన అతనికి మళ్ళీ అతను కాల్ చేసేది ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్. ఎందుకంటే అప్పుడు పీవీలు తక్కువ ఉంటుండొచ్చు, ఉండొచ్చు, సైడ్ వాల్యూమ్ తగ్గిండొచ్చు, లేకపోతే అప్పుడు అతను గుర్తొచ్చిండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లము, ఆ మంత్ 100 PV అయిందా, అయిపోయింది నా బిజినెస్, నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే అనే మైండ్ సెట్ మనం వర్క్ చేస్తాం. అది రాంగ్ ఫ్రెండ్స్. యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, అతను 100 PV కొన్న తర్వాత ఒక 2 డేస్కో, 3 డేస్కో, 4 డేస్కో అయిన తర్వాత ఫోన్ చేసి, సార్ మీరు ఇలా ప్రోడక్ట్ కొన్నారు కదా, సో యూస్ చేయడానికి స్టార్ట్ చేశారా, ఎలా అనిపించింది, సో మీకు బాగా అనిపిస్తే మీరు ఒక 10 మందికి చెప్పడానికి రెడీ ఉన్నారా, అది ఎలా చెప్తాలో నేను చెప్తా, మీకు నేర్పిస్తాను, ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ ఉంది దాన్ని కూడా మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా. సో ఇలా వాళ్ళని ఫోకస్ చేయాలి. బట్ దాన్ని వదిలేసి మనం ఏం చేస్తాము, సో ఈరోజు 100 PV కొన్నాడు, వీళ్ళ దగ్గర పని అయిపోయింది, నెక్స్ట్ వెళ్దాం, సో ఇలా ఆలోచిస్తున్నా. సో దట్ ఈస్ రాంగ్. సో దయచేసి రిటెన్షన్ మీద వర్క్ చేయండి. బికాస్ చాలా మంది టీమ్స్ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, ఎందుకంటే మీరు ప్రాపర్ ఫాలో అప్ చేయట్లేదు. గుడ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు మన టీంతో మనం మాట్లాడితే, ప్రతిరోజు మనము రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తే, సో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో ఇది ప్రిన్సిపల్ నంబర్ 6. నెక్స్ట్ ప్రిన్సిపల్ నంబర్ 7 వచ్చేసి, మన బిజినెస్ కి మన హృదయం ఏంటి అంటే న్యూ జాయినింగ్స్. మీ అందరికీ తెలుసు, బ్లడ్ అని చెప్తాం మనం. సో ఆ బ్లడ్ ఫ్లో అవ్వాలి అంటే హార్ట్ ముఖాంతరమే అవ్వాలి. న్యూ బ్లడ్ రాకపోతే మన హార్ట్ ఆగిపోతుంది. అంటే న్యూ బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మన హార్ట్ ఆగిపోతుంది, అప్పుడు మనం చనిపోతాం. అలాగే మన బిజినెస్ లో కూడా మనం బతుకుండాలి అంటే న్యూ బ్లడ్ వస్తూ ఉండాలి. సో ఆ న్యూ బ్లడ్ ఎవరు అంటే న్యూ జాయినింగ్స్. సో న్యూ జాయినింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకోసమే మన బిజినెస్ లో మొన్న యానివర్సరీ ఆఫర్లో కూడా మనకి న్యూ జాయినింగ్స్ గురించి ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎవరి మంత్ 2 జాయినింగ్స్ చేయాలి, జాయిన్ అయ్యే వ్యక్తి 100 PVతో జాయిన్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు న్యూ జాయినింగ్స్ ని ఫోకస్ చేయాలి, నంబర్ ఆఫ్ జాయినింగ్స్ ఎక్కువ అవ్వాలి. సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ జాయినింగ్స్ ఎక్కువ అవుతుందో అప్పుడు మనకి వచ్చే పీవీ ఈజీగా ముందుకెళ్తుంది. సో అందుకోసమే నేను చెప్తూ ఉంటాను, విఐపీలో మీరు ఎవ్రీడే ముగ్గురిని మీట్ అవ్వండి, ముగ్గురికి ప్లాన్ చెప్పండి. సో మనం ఇక్కడ రోజుకి ముగ్గురిని మీట్ అవుతే వారానికి 21 మంది అయింది, నెలకి 84 నుంచి 90 మంది అయింది. ఆ 90 మందిలో 45 మంది జాయిన్ అవ్వాలి, 50%. ఆ 45 మంది యావరేజ్గా 50 PVలు కొన్నా కూడా మన బిజినెస్ 2250 PVలు. మనం ఈజీగా ఎవరి ముందు బ్రాంజ్ అవ్వచ్చు. ఇదే ఫార్ములాని మన కింద ఎవరైతే ఫస్ట్ మంత్ లో జాయిన్ అయ్యారో దాంట్లో 10 మంది స్టార్ట్ చేశారనుకోండి మీ ఫార్ములాని, మనమందరూ కూడా 6 to 8 months లో క్రౌడెడ్ అవ్వచ్చు. ప్రతి లెగ్ లో కూడా మనకి ఎల్ఓబి వస్తుంది. మనమందరూ కూడా 6 to 8 months లో నెలకి 1,00,000 రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. సో ఇది సింపుల్ ఫార్ములా. సో దయచేసి న్యూ బ్లడ్ మీద ప్లాన్ చేసుకోండి. సో న్యూ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూ బ్లడ్ లేకుండా మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి అవ్వదు. సో ఒక్కసారి కొత్త వాళ్ళు జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేర్పించండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. స్టార్టింగ్ లో హెల్ప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనదే. సో అప్లైన్ ఏం చెప్తారో అదే వాళ్ళు చేస్తారు. సో అప్లైన్ మంచి చెప్తే మంచి చేస్తారు, చెడు చెప్తే చెడు చేస్తారు. సో దయచేసి వాళ్ళకి మంచి చెప్పడానికి ట్రై చేయండి. సో ఇది ప్రిన్సిపల్ నంబర్ 7. నెక్స్ట్ ప్రిన్సిపల్ నంబర్ 8, ద బిజినెస్ టర్న్ ఓవర్ అనేది మనకి పెరగాలి అంటే మనము మన డౌన్లైన్స్ తో కావచ్చు, మన అప్లైన్స్ తో కావచ్చు,
కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తక్కువ ఉండాలి. మంచి రిలేషన్షిప్ని ఫాలో చేయాలి. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే మీ అందరికీ తెలుసు, ఈగో. సో ఎందుకంటే ఒక లెవెల్కి మనం రీచ్ అయిన తర్వాత, ఒక క్రోవనో యూసిడ్నో రీచ్ అయిన తర్వాత మన అప్లైన్ని మనం ఎక్కువగా పట్టించుకోం. నేనే గ్రేట్, నేనే రైట్, నాకే తెలుసు అన్ని, ఇంకెవరికి ఏమీ తెలియదు, ఇలా ఆలోచిస్తారు చాలామంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బిజినెస్ హెల్తీగా ముందుకి వెళ్ళాలి అంటే ద నంబర్ వన్ ఫార్ములా ఈజ్ రిలేషన్షిప్, కమ్యూనికేషన్. ఎప్పుడు మీరు బాగా కమ్యూనికేట్ చేస్తారో మీ అప్లైన్తో, మీ డౌన్లైన్స్తో, అప్పుడు వాళ్ళు టచ్లో ఉంటారు. మీరే ఆలోచించండి, మీరు చిన్నప్పుడు, మీ స్కూల్ చదివేటప్పుడు, మీరు కాలేజీలో ఉన్నప్పుడు చాలామంది మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. తర్వాత తర్వాత ఆ ఫ్రెండ్స్ మీకు దూరం అయ్యారు. ఎందుకు దూరం అయ్యారు? ద సింపుల్ రీజన్ ఈస్, మనం ఎప్పుడైతే వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకోరో, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా మర్చిపోతాం, వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతాం. ఎప్పుడైనా వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనిపించినా కూడా వాళ్ళని మాట్లాడించడానికి మనము హెసిటేట్ అవుతాం, షై ఫీల్ అవుతాం. అతను మాట్లాడతాడో లేదో, అతనికి నేను గుర్తున్నానో లేదో, నేను మాట్లాడేసేవాడు ఎలా రియాక్ట్ అవుతాడో లేదో. సో ఇలా ఆలోచిస్తాం. ఇవన్నీ ఎప్పుడవుతుంది ప్రాబ్లము? టచ్లో లేకపోతే, రెగ్యులర్గా కమ్యూనికేట్ చేయకపోతే, రెగ్యులర్గా మాట్లాడకపోతే. సో అలాగే మన బిజినెస్లో కూడా మనకి, మన అప్లైన్కి, మన డౌన్లైన్స్కి రిలేషన్షిప్ బాగుండాలి అంటే కమ్యూనికేట్ చేయండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఏదైనా గొడవ ఉంటే అక్కడే ఆపేయండి. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే అక్కడే సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏదో ఆ, ఏమది రివెంజ్ కోసం రాలేదు ఇక్కడ. మనం వచ్చింది ఏంటి? డబ్బు సంపాదించడానికి. ఆ డబ్బు సంపాదించడానికి మనకి అప్లైన్ సపోర్ట్ కావాలా, తీసుకోండి. డౌన్లైన్ సపోర్ట్ కూడా తీసుకోండి. దాని వదిలేసి వాడు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు, వాడి దగ్గర ఎందుకు వర్క్ చేయాలి, నా డౌన్లైన్ నాకన్నా తక్కువ చదివాడు, వాడికి ఎందుకు నేను నేర్పించాలి, ఇలా ఆలోచిస్తున్నారు చాలా మంది. ఫస్ట్ ఆ మైండ్ సెట్ని వదిలేసేయండి. ఒక బిజినెస్లోకి వచ్చారంటే అతను చదివాడో చదవలేదో నా అప్లైనే, అతను చదివాడో చదవలేదో అతను నా డౌన్లైనే, మీరే కదా అతను జాయిన్ చేసింది. జాయిన్ చేసినప్పుడు లేని ఈగో, జాయిన్ అయిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత ఈగో ఎందుకు? సో ఇది మన మైండ్లో పెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ నంబర్ 8. నెక్స్ట్ ప్రిన్సిపల్ నంబర్ 9 వచ్చేసి, మన బిజినెస్లో మనకి ఎనర్జీ కావచ్చు, ఎంథ్యూజియాజం కావచ్చు, ఇవన్నీ కూడా మన లీడర్స్ని మనము సర్పాస్ చేసే ప్రాబ్లం, ఐ మీన్ వాళ్ళు, మన లీడర్ని బీట్ కొట్టేలాగా మనం వర్క్ చేయాలి. నేను అప్పుడే చెప్పాను, ఈగో వదిలేయండి అని. అతను ₹1,00,000 తీసుకున్నాడు, అతను నా టీం వల్లే డెవలప్ అయ్యాడు, అతను నా నుంచి స్టార్ అయ్యాడు, అది వదిలేయండి. అతను స్టార్ అయ్యాడు, నేను కూడా స్టార్ అవ్వాలి. అతను నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నేను 1,20,000 సంపాదించాలి. అతను క్రేటా కార్ కొన్నాడు, నేను అతనికన్నా కాస్ట్లీ కార్ కొన్నాను. సో ఇలా మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎనర్జీ, ఎంతూజియాజం ఎలా ఉండాలి అంటే ఒక కాంపిటీషన్ లాగా ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ అని చెప్తాం కదా. సో అతని టీం 10,000 మంది, నాకు 20,000 ఉండాలి. అతని టీంలో ఇన్ని పీవీలు వస్తుంది, నా దానిలో ఇంకా ఎక్కువ పీవీలు రావాలి. సో అంటే కాంపిటీషన్ అనేది ఇన్కమ్లో ఉండాలి, కాంపిటీషన్ అనేది లెవెల్లో ఉండాలి, కాంపిటీషన్ అనేది టీం సైజ్లో ఉండాలి. ఎవరితో ఈగోనెస్ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. సో ఇది ప్రిన్సిపల్ నంబర్ 9. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ నంబర్ 10 వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి బిలీవ్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి, కన్సిస్టెంట్ గ్రోత్ గా ఒక లీడర్ ఎదగాలి అంటే. బిలీవ్నెస్ అంటే నమ్మకం. ఇక్కడ ఈ నమ్మకం మనకి స్టార్టింగ్ లో ఎక్కువ ఉంటుంది, బట్ తర్వాత తగ్గిపోతుంది. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు బిలీవ్నెస్ ఉంటుంది.
ఎందుకంటే మీ డౌన్ లైన్ వెస్టీజ్ కంపెనీని చూసి రాలేదు, నీపైన నమ్మకం చూసి వచ్చాడు. తర్వాత వెస్టీజ్ కంపెనీకి అతనికి అర్థమేంటి అంటే నమ్మకం మీ మీద ఉంది కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని అంటే ఐ మీన్ సేవ్ చేయాలి అంటే మీరు చేయాల్సిన పని అతనికి జాయిన్ అయినప్పుడు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ కి తగినట్టు అతనికి సపోర్ట్ చేయండి. చాలా మంది ఫాల్స్ ప్రామిస్ చేస్తారు. ఫాల్స్ ప్రామిస్ అంటే ఏంటి? నువ్వు జస్ట్ ఐడి క్రియేట్ చేసుకో, మిగతా నేను చూసుకుంటా, నీ టీం నేను బిల్డ్ చేసుకుంటా, నువ్వు జస్ట్ సైడ్ వాళ్ళని చూసుకో, మైన్ వాళ్ళని నేను చేస్తా. ఇలా కొన్ని ఫాల్స్ ప్రామిసెస్ మనం చేస్తాం. అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ నమ్మకం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మన బిజినెస్ లో ఒక నమ్మకం క్రియేట్ చేయాలి అంటే మనము చాలా ప్రూఫ్స్ అతనికి చూపించాలి. మీకే తెలిసి ఈ రోజుల్లో మనము విత్ ప్రూఫ్ చూపించి, చూడండి సార్ వీళ్ళు విజయరాజ్ సార్ వీళ్ళు జాగ్వార్ కార్ కొన్నారు చూడండి వాళ్ళ ఫోటో అంటే, "ఓ, ఆ ఫోటో మీరు ఫోటోషాప్ చేశారు" అన్నట్టు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ ఎలా అయిపోయింది బయట మార్కెట్లో అంటే, విత్ ప్రూఫ్ మీరు చూపెట్టినా కూడా జనాలు నమ్మట్లేదు. అలాంటిది మనం ఫాల్స్ ప్రామిస్ చేస్తే జనాలు నమ్ముతారా? నో. ఏమైనా కానీ మన బిజినెస్ లో ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్ అవ్వాలి. సరే ఇంత చేస్తే ఇంత వస్తుంది, ఇలా చేస్తే ఇలాగే వస్తుంది, ఇలా చేయండి ఇలా వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. పారదర్శకం అని చెప్తాం. ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, అప్పుడు బిలీవ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకోసమే సో ద 10th ప్రిన్సిపల్ చాలా చాలా ఇంపార్టెంట్. బిలీవ్నెస్ ని క్రియేట్ చేయండి, నమ్మకం క్రియేట్ చేయండి. వాళ్ళు ఒక బిజినెస్ లోకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళ బిజినెస్ లో ముందుకొస్తే ఖచ్చితంగా కార్ కొంటారు, ఇల్లు కొంటారు. ఇక్కడ చాలా మంది అచీవర్స్ ఉన్నారు, వాళ్ళు చూపించండి. ఎందుకంటే ఒక పర్సన్ కి నమ్మకం క్రియేట్ చేయాలన్నా, ఒక పర్సన్ కి బిలీవ్నెస్ క్రియేట్ చేయాలన్నా విత్ ప్రూఫే అతనికి చూపించదు. ఆ ప్రూఫ్ మనకి టూల్స్ లో ఉంది. మీ అందరికీ తెలుసు మన వెస్టీలో టూల్స్. సో మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో మనకి అన్ని టూల్స్ కూడా విత్ ఫిజికల్ టూల్స్ అనేది వస్తుంది, వితౌట్ స్టాక్ ప్రాబ్లం. బట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది మీకు సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ ఏదైతే ఉందో వాళ్ళకి మీరు కన్సల్ట్ చేస్తే, ఆర్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇట్లా నంబర్స్ నాకు ఇంత నంబర్స్ నాకు కావాలి సార్ నేను తీసుకుంటాను అని మీరు చెప్తే, సో అన్ని నంబర్స్ వాళ్ళు తెప్పించడానికి రెడీగా ఉన్నారు. అది క్యాట్లాగ్ కావచ్చు, లీడింగ్ లేడీస్ బుక్ కావచ్చు, కార్ బుక్ కావచ్చు, లగ్జరీ కార్ బుక్ కావచ్చు, ఫ్లిప్ చార్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సో వాళ్ళు ఐ మీన్ తీసుకురావడానికి రెడీగా ఉన్నారు. సో వెరీ సూన్ అది మంచి స్టాక్ అనేది కూడా వస్తుంది. దాంతోపాటు మనకి డిజిటలైజేషన్ కూడా అవుతుంది. ఎవ్రీ మంత్ మేము క్యాట్లాగ్ పంపిస్తున్నాం, వాయిస్ మ్యాగజైన్ వస్తుంది ఎవ్రీ 3 to 4 months కి. తర్వాత లీడింగ్ లేడీస్ బుక్ వస్తుంది, లగ్జరీ కార్ బుక్ ఆల్రెడీ అనౌన్స్ చేసాము, ఇంకా వేరే వేరే కూడా డిజిటలైజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఎవరి కోసం? మీకోసం. సో దాన్ని కరెక్ట్గా యూజ్ చేయండి. సో ఇవన్నీ కూడా నమ్మకంతో క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందంటే టూల్స్ ద్వారా వస్తుంది. సో టూల్స్ని ఫాలో చేయండి. ఇది ప్రిన్సిపల్ నంబర్ 10. సో ఇప్పుడు మాట్లాడిన ప్రిన్సిపల్స్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్స్ని కరెక్ట్గా మనం క్యాచ్ చేయాలి. బికాజ్ ఈరోజు విన్నాను రేపు వదిలేసానంటే అక్కడ ప్రిన్సిపల్ అనేది వేస్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రిన్సిపల్ అంటే మనం ఫాలో చేయాల్సిన పద్ధతి. 1 సెకండ్. సో అదే ఆ ప్రిన్సిపల్ని మనం ఫాలో చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాంట్లో మనము సక్సెస్ అవ్వలేము. బికాజ్ సూత్రం అని చెప్తాం, ఆ సూత్రం మనం కరెక్ట్గా ఫాలో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మనకు తెలుసు. బట్ ఆ సూత్రం తెలిసిన తర్వాత కూడా మీరు ఫాలో చేయలేదు అంటే మనం ఏం చేయాలి? ఇలా చేయండి ఇలా అవుతారని మనం చెప్పగలం అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు గుర్రం తీసుకొని, ఆ గుర్రానికి దాహం వేసింది.
దాహం వేస్తే మీరు ఏం చేస్తారు? ఎక్కడైతే వాటర్ ఉందో నది దగ్గరకో లేకపోతే ఎక్కడైనా, ఎక్కడ వాటర్ ఉందో అక్కడికి వదిలేసి తాగమ్మా అంటాం. అదే మీరు వాటర్ని గుర్రానికి తాగించగలరా? నో. నీళ్ళు అక్కడ ఉంది తాగు అని మాత్రమే చెప్పగలరు. తాగాలా వద్దా అనే డిసిషన్ ఎవరు తీసుకోవాలి? గుర్రం తీసుకోవాలి. అలాగే మన బిజినెస్ లో కూడా ఇలా చేయండి, ఈ ఫార్ములాస్ ఫాలో చేయండి, ఈ సూత్రాన్ని ఫాలో చేయండి, మీరు సక్సెస్ అవుతారని నేను చెప్పగలను అంతే. ఫాలో చేయాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది. ఫాలో చేయాలా వద్దా అనేది మీ మైండ్కి వదిలేశారు. సో ఇది 10th ప్రిన్సిపల్. సో జూలర్ క్రేన్ గారు నైన్త్ ప్రిన్సిపల్ ఏంటి అని అడుగుతున్నాడు. సో నైన్త్ ప్రిన్సిపల్ అనేది మన ఎనర్జీ కావచ్చు, ఎంథ్యూజియాజం కావచ్చు, మనకి ఎక్కువ అవ్వాలి అంటే మన అప్లైన్ మన లీడర్ని ఒక కాంపిటీషన్ లాగా తీసుకుని కాంపిటేటివ్ మైండ్తో వాళ్ళతో మనము వర్క్ చేయాలి. వాళ్ళు ₹1,00,000 సంపాదించాలి, నేను 10 లక్షలు సంపాదించాలి. వాళ్ళు ఈ కార్ కొన్నారు, వాళ్ళకన్నా కాస్ట్లీ కార్ కొనాలి అనే ఆ ఉద్దేశంతో మనం వర్క్ చేయాలి, సర్పాస్ అవ్వడానికి చేయించాలి. సో ఇది నైన్త్ పాయింట్. ఐ థింక్ ఈ 10 పాయింట్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. మీరు అవన్నిటిని కూడా యూజ్ చేసుకుని అయినంత త్వరగా క్రౌడ్ రైడర్ అవుతారు. 300 పీవీని ఫోకస్ చేస్తారు. దాంతోపాటు మీరందరూ కూడా నెలకి ₹1,00,000 కన్నా ఎక్కువ సంపాదిస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. సీ ఆన్ ద టాప్. ఆల్ ది బెస్ట్. ఓవర్ టు నటేష్ సార్. నటేష్ సార్. ఓకే, ఓవర్ టు విజయరాజు సార్. థ్యాంక్ యూ